సార్ మరి అబార్షన్ చేయబడిన పిల్లలు కావచ్చు, అబార్ట్ అయిన పిల్లలు కావచ్చు, మిస్క్యారీ అయిన పిల్లలు కావచ్చు, లేదా హత్యాచారాలు పిల్లల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఈ చనిపోయిన బిడ్డలు కావచ్చు, వారు పరలోకంలో వెళ్తారా, పరలోకంలో ఉంటారా? చిన్న చిన్న పిల్లల గురించి అవును. బైబిల్లో ఒక సింపుల్ జవాబు ఏంటంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, పరలోక రాజ్యం వారిదే అన్నాడు. కనుక ఖచ్చితంగా వీరందరికీ పరలోకంలో స్థానం ఉంది, చిన్నపిల్లలు ఖచ్చితంగా స్థానం ఉంది పరలోకంలో. అయితే మీరు అడిగిన ప్రశ్నలో రెండవ భాగం ఏంటంటే, మరి అత్యాచారానికి గురైన వారి గురించి ఏంటి అని అడుగుతున్నారు. వారు కూడా పరలోకంలో స్థానం పొందుకుంటారు, కానీ ఎవరైతే ఆ క్రియ జరిగించారో వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అంటే వాళ్ళు తర్వాత తప్పు తెలుసుకొని క్షమించు అని అడిగి అది ఇంకా దేవుడి కోణం, దేవుడి కోణం. దేవుడి కోణం. కానీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ గాడ్ విల్ నాట్ ఫర్గివ్ దెమ్. 22వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవమ్మా. కుక్కలకును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడిని వెలుపటినుందురు. ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళకి మాత్రం అవకాశం లేదు, క్షమిస్తారు, అందరికి క్షమిస్తారు, కానీ వీళ్ళందరికీ పరలోక స్థానం లేదు.